మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని 8,50,000 కోట్ల అప్పు చేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డదని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్నామని గమనించిన కల్వకుంట్ల కుటుంబం బాకీ కార్డుల విడుదల పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని కోల్పోతుందని తెలిసి ఉనికి కొరకు మళ్ళీ కొత్త డ్రామాలకు తెరలేపుతాం. బాకీ కార్డు పేరిట అసలు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గన చిన్నంగా అసలు తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డదే బీఆర్ఎస్ పార్టీ. 60,000 కోట్ల మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాన్ని ఎడాపెడా దోచుకొని అలీబాబా 40 దొంగల చందంగా కేసీఆర్ గారు ముఠానాయకుడు, యువ ముఠానాయకుడుగా కేటీఆర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని 8,50,000 కోట్ల పైచిలకు అప్పులోకి నెట్టి ఈ 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డది వాళ్ళు. మళ్ళీ ఇవాళ ఏం ముఖం పెట్టుకుని బాకీ కార్డు అంటాను? నువ్వు చేసిన బాకీనే కదా ఇలా మేము తీర్చుకుంటూ వస్తుంది ఇవాళ. ఇలా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇన్ని రకాలుగా మేము గాల్లో మేడలు చూపించి తెలంగాణ ప్రజల మనసులను దోచుకొని ద్రోహం చేసింది మీరే కదా. ఇలా తెలంగాణ ప్రజలకు మీకు బాకీ పడ్డ లిస్టు మీద చెప్తే శాంతాడంత ఉంటుంది. మీ ముఖాలు ఎక్కడ పెట్టుకున్నా మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ మాది కేవలం 20 నెలల పాలన, ఇవాళ మీది 10 సంవత్సరాల పరిపాలన. మీరు ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలను లెక్క పెట్టుకున్నట్టయితే ఒక్కొక్కటి చెప్పుకుంటే అయ్యా కొడుకులు మీ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఎక్కడ ముఖాలు పెట్టుకుని ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ మీరు బాకీ పడ్డది తెలంగాణ ఆడపడుచులు ఏదైతే మహిళా సంఘాల రూపాన డబ్బులు ఉంటాయో, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు ఉంటాయో వాటికి వడ్డీ బాకీ పడ్డారు. తెలంగాణ విద్యార్థులకు ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం చేపట్టిండో ఆ ఫీజు రియంబర్స్మెంట్స్ పథకంలో చెల్లించాల్సిన బాకీలను మీరు చెల్లించకుంటే ఇప్పటికి ఇంకా మాకేది ఇంకా మా మెడకు పడ్డది ఇప్పుడు మా ప్రభుత్వానికి. దాంతోపాటు ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు, అదాన్నే బాకీ ఉన్నది. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను, అదక్కడనే బాకీ ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి డబ్బా మాటలు చెప్పినావు. ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ ఇచ్చిన పాపాన పోలే, అదక్కడనే బాకీ ఉన్నది. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు, నీ ఇంట్లో 4 తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే, అదక్కడనే బాకీ ఉన్నది. నీ కాలంలో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేకుంటుండే, ఇక రిక్రూట్మెంట్ లేక అదక్కడనే బాకీ ఉన్నది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నావు, అదక్కడనే బాకీ ఉన్నది. ఎవరికి ఇచ్చిన పాపాన పోలే.